6వ అధ్యాయం. కొంచెం లైట్గా అక్కడ తగ్గించు, లైట్గా ఫస్ట్ ఛానల్. సంఖ్యాకాండము 6వ అధ్యాయం. చాలు. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఏమని? నీవు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు. అది మైక్లో చదివితే రికార్డింగ్ అవుతుంది. నేను మైక్ వాల్యూమ్ కూడా పెట్టే ఉంచాను. యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షరస మధ్యములను మానవలెను. హల్లెలూయా. ఇక్కడ నాజీరగుటకు అనే మాట మనం చూస్తే, ఇది నా వైపు చూస్తూ చక్కగా వాక్యం వినండి కొద్దిసేపు. నాజీరగుటకు అనే మాట మనం చూస్తే ఇక్కడ ఫుట్ నోట్లో ఏముందండి? కింద ప్రత్యేకముగా ఉండుటకు అనే మాట. అంటే ఎవరైనా కానీ దేవుని బిడ్డలు ప్రభువుకి అంకితమైనప్పుడు, లేకపోతే ప్రభువుకి తమ జీవితాన్ని అర్పించుకున్నప్పుడు, పూర్తిగా నాజీరైపోయినప్పుడు, అంటే ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడినప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో అపవిత్రమైనది ఏది కూడా తినకూడదు, త్రాగకూడదు. ద్రాక్షవల్లికి పుట్టినది ఏదైనానో, ద్రాక్షవల్లులైన లేకపోతే దానికి సంబంధించింది ఏదైనానో కూడా, అవి పచ్చివి కానీ ఎండివి కానీ ఏదైనా కానీ తినద్దు, తినవలదు అని అంటున్నాడు. వాస్తవానికి ఏది అపవిత్రమైనదో ఏది పవిత్రమైనదో దేవుడు మనకి తెలియజేశాడు. ఇక్కడ యెహోవా తండ్రికి ప్రతిష్ఠించుకున్నవాడు, లేకపోతే నాజీరైనవాడు. నాజీర్ అంటే ప్రత్యేకంగా ఉండేవాడు. హల్లెలూయా. ఇక్కడ మనము పాత నిబంధనలోదే కానీ దీంట్లో క్రొత్త నిబంధనకు సంబంధించిన ప్రత్యేకత ఉంది. హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా యెహోవాకు మొక్కుకొనిన ఎడల అని అన్నాడు. ఇప్పుడు మనము కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు అని నమ్ముకున్నాం, ఆయనను అనుసరిస్తున్నాం, ఆయన రక్తంలో కడుగుబడ్డాం, నూతన నిబంధనలో వెళుచున్నాం, ఉపదేశములో కట్టబడుచున్నాం, రాకడకి సిద్ధపడుతున్నాం. అయితే ఇక్కడున్న సంఘం అంట, రాకడకి సిద్ధపడే సంఘము, ఎత్తబడే వధూ సంఘము నిశ్చయముగా ప్రత్యేకంగానే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ లోకములో ఉన్న ఆచారాలకు, ఈ లోకములో ఉన్న విగ్రహారాధనకు, ఈ లోకములో ఉన్న పాపానికి, ఈ లోకములో ఉన్న అపవిత్రత అంతటికీ కూడా పూర్తిగా డిఫరెంట్గా ఉండాలి, వేరైపోవాలి, ప్రత్యేకంగా ఉండాలి. యేసుని ఎరిగిన తర్వాత మనము ప్రత్యేకంగా ఉండాలి అని లేఖనం ఘోషిస్తూ ఉంది. ప్రభు లేఖనాల ద్వారా మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధనలు ఏంటంటే, మనము సపరేట్ జనము, సపరేట్ పీపుల్, వి ఆల్ ఆర్ ప్రత్యేకించబడిన జనము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులను కూడా ఐగుప్తులో నుంచి వేరుపరిచాడు. అలాగే దేవుడు అన్ని జనుల నుంచి తన పిల్లల్ని కొత్త నిబంధన కాలంలో వేరుపరుస్తూనే ఉన్నాడు. అయితే ఏమిటి ఈ ప్రత్యేకత? ఎందుకు మనం ప్రత్యేకించుకోవాలి? ఎందుకు మనము ఈ లోకంలో నుంచి మనం పూర్తిగా వేరవ్వాలి? ఎందుకు మనము వాటిని అనుసరించకూడదంటే, వాటిలో ఉన్న అపవిత్రత ప్రభు చెప్తున్నారు. మీకు విషయం చెప్పనా, నిర్గమాకాండంలోను అలాగే లేవి కాండంలో కూడా ఆ పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకి దేవుడు ఆజ్ఞాపించిన విధులు చూస్తే బుర్ర పిచ్చెక్కిపోద్ది. అసలు ఇన్ని కమాండ్మెంట్సా అని భయం వేస్తుంది కూడా, ఎక్కడ తప్పిపోతామోనని. అయితే తినే విషయాల్లో కూడా ఏ జంతువుని తినాలి, ఎలాంటిది తినాలి, ఎన్ని రెక్కలు కలిగింది తినాలి, ఎన్ని రెక్కలు కలిగింది మాత్రం తినాలి, ఏది తినకూడదు, ఏది పాకే వాటిలో ఏది తినాలి, ఈదే వాటిలో ఏది తినాలి, ఏది ఎగిరే వాటిలో ఏది తినాలి, అసలు ఏది తింటే మనిషికి పవిత్రం, ఏది తినకపోతే మనిషికి అపవిత్రం, తిని అపవిత్రపరచబడేది ఏది, ఇంత రూల్స్ అవసరం. అంటే తన జనమును ప్రత్యేకించిన తర్వాత దేవుడు తన వారికి అపవిత్రత ఏది అంటకుండా చూడాలని దేవుని ఆజ్ఞ. హల్లెలూయా.
మీరు లేవి కాండం అంతా చదివితే అందులో చాలా చాలా విషయాలు రాయబడి ఉంటాయి. కమాండ్మెంట్స్ అవసరమా? అవసరం. ప్రత్యేకత అవసరమా? అవసరం. యేసయ్య అన్నారు, మీరు ఈ లోకానికి వేరే ప్రత్యేకముగా ఉండుడి అని అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు లోకం మనలో ఏమంటుందంటే, అప్పుడు మీరేంటి ఇలా ఉంటున్నారు, మీరేంటి ఇలా ఉంటున్నారు, ఇలా ఇంత కరెక్ట్గా ఉండాలా, ఇంత ఇదిగా ఉండాలా, ఉట్టిదే చెప్తున్నారు పాస్టర్ గారు అంటారు. ఉట్టిదే. అసలు వాక్యం తెలిసినోడికి ఈ సత్యం అందరికీ తెలియాలా. ఏంటంటే క్రైస్తవుడైనందుకు వాడు తన్ను తాను ప్రభువుని ఘనపరచాలి, అలాగే ఈ లోకానికి వేరైపోవాలి, నీ దేహముతో దేవుణ్ణి ఘనపరచాలి. హల్లెలూయా. ప్రత్యేకించుకోవాలి. నీలో ప్రత్యేకత ఏంటో వాళ్ళు చూడాలి, నీ పవిత్రత ఏంటో వాళ్ళు చూడాలి, నీ సమర్పణ ఏంటో వాళ్ళు చూడాలి. వాళ్ళు చూడటం కోసం నిన్ను చేయమని లేదు, కానీ ప్రత్యేకంగా ఉండమంటున్నాడు దేవుడు. పాత నిబంధనలో చాలామంది తమను తాము ప్రత్యేకించుకున్నారు. అసలు ఈ ఎంటైర్ బైబిల్ మొత్తం కూడా 11 మంది సచ్చినోళ్ళు తిరిగి లేశారు. 11 మంది, ఎక్కువ మంది కాదు, 11 మంది. మీరు వినండి. ఇప్పుడు మన హృదయాలలో నేను యేసు ప్రభువుని నమ్ముకుని ఇంతకాలమైంది కనుక నన్ను నేను ప్రత్యేకించుకున్నాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఐఎమ్ సపరేట్, నేను ప్రత్యేకించుకున్నాను నా క్రియలన్నిటినీ, ఈ లోకంలో నుంచి నన్ను నేను వేరుపరుచుకున్నాను అనే విషయాలు, వాటిలో ఖచ్చితంగా నిబంధన చేసుకునేది ఎంతమంది? అందుకని ఎవరికి వారుగా మనం పరిశీలన చేసుకోవాలి ఆ విషయాలు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానియేలు గ్రంథం ప్రత్యేకించుకోవటం అంటే ఎందుకు, క్రైస్తవులైనందుకు ఎందుకు ప్రత్యేకించుకోవాలి? చాలామందికి ఈ మాట మింగుడు పడదు. ఎందుకంటే లోకానుసారంగా బతికేవాడికి ఇది ఇప్పుడు చెప్పే ఉపదేశం కొంచెం బాధగా అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఆడి సేవలో నూనె కాల్చింది పోసినట్టు ఉంటుంది. దేవుని స్తోత్రం. బాగా వేడి చేసిన నూనె సేవలో పోసినట్టు ఉంటుంది, ఎందుకంటే నచ్చదు వాడికి. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు వినాలి. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వాక్యం నుంచి. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు. చూసారా మాట? తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా. మనం ఈ లోకంలో చాలా రకాలైన వాటి విషయమై మారు మనస్సు రావాలి, చాలా రకాలైన వాటి విషయమై వద్దనుకోవాలి. ఇవేమీ లేకుండా మనల్ని మనమే, అంటే హృదయాల్లో నేను బాగానే ఉన్నాను అని అనుకోవటం కరెక్ట్ కాదు, పరీక్షించుకోవటం కరెక్ట్, దాన్ని సరిదిద్దుకోవటం కరెక్ట్. దేవుని స్తోత్రం. ఈ వాక్యంలో బెల్తెషాజరు అనబడిన దానియేలుకి తాను రాజు భుజించే ఆహారము ఎవడు వదిలిపెడతాడండి? ఎవరైనా వదిలిపెడతారా? రాజు భుజించే ఆహారం బెల్తెషాజరు అనబడిన దానియేలు తినచ్చు. రాజు పానము చేసే ద్రాక్షారసము ఎవరు పానం చేయొచ్చు? దానియేలు పానము చేయొచ్చు. అంత అవకాశం ఉంటే ఎవడన్నా వదిలిపెడతాడా? ఎమ్మెల్యే ఇంట్లో భోజనానికి వెళ్ళిపోయి భోజనం తినకుండా ఎవడన్నా ఉంటాడా? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన తిన భోజనం అంతా నువ్వు కూడా తినాలంటే ఎవడన్నా ఆవురవరు కూడా తినేస్తారు కదా, ఎవడన్నా వదిలిపెడతాడు అసలు? అట్లాంటిది రాజు దగ్గర ఉన్నటువంటి భోజనాన్ని ఎవడన్నా వదిలేసుకుంటాడా? ఓ రాజా, నువ్వు నీ దేవతలకు అర్పించినటువంటి మాంసాలు మీరు తింటున్నారేమో కానీ వాటిని మేము తినం. రాజా, నువ్వు మద్యము అనబడే ద్రాక్షారసం తాగుతున్నా, నీ ద్రాక్షారసం నేను తాగను. తాను చేసే ఉద్యోగంలో కూడా అధికారం ఉన్నా, ఒకవేళ ఆ రాజు ఏదైనా అంటే కూడా అదైనా పట్టడానికి ఉద్యోగం వదులుకోవటానికైనా సిద్ధపడుతున్నారు, కానీ అపవిత్రపరచబట్టడానికి ఒప్పుకోవట్లేదండి. హల్లెలూయా. చూసారా సమర్పణ? ఎక్కడ ఉన్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో, ఎలా జీవిస్తున్నామో దాన్ని బట్టి మన సమర్పణలు ఉంటాయండి, దాన్ని బట్టి ఆశీర్వాదం ఉంటుందండి. హల్లెలూయా. ఇక్కడ మీరు ఆలోచించండి. దానియేలు నెబుకద్నెజరు యొక్క పరిపాలనలో బబులోను రాజ్యములో జ్ఞానులందరి మీద అధికారిగా అవడానికి ముందు తన ప్రత్యేకించుకునే విధానాన్ని చూస్తే, తాను సపరేట్గా ఉండే విధానాన్ని చూస్తే చాలా ఆలోచించాలి మనం ఆ విషయాన్ని. ఎందుకు ఆలోచించాలి? ఆ సమర్పణ మనలోకి రావాలని. హల్లెలూయా.
విస్తారంగా తినే అవకాశం ఉంది, విస్తారంగా ఆ అపవిత్రమైన వాటిలో కూడా చేయి వేయచ్చు. కానీ ఈ దానియేలుకి వాటి మీద లేదు. ఎందుకంటే వాటి వలన వచ్చే అపవిత్రత నన్ను నా దేవునికి దూరం చేస్తుంది అనే భయం ఉండాలి. అపవిత్రత వలన నేను నా దేవునికి దూరం అయిపోతానేమో అన్న భయం ఉండాలి. ఈ భయం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అందుకే పవిత్రంగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి. ఇప్పుడు అంతమంది బబులోను దేశంలో ఉన్నారండి, వారిలో ఎంతమంది గురించి చెప్పబడిందండి? 4 గురించి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది గురించి అండి? 4 మెంబర్స్: షడ్రక్, మెషక్, అబేద్నెగో, డానియేల్. అవునా? దానియేలు, హజర్యా, హనన్య, మిషాయేలు. అవునా? ఈ 4 గురించే బైబిల్ గ్రంథం అంతా తిరుగుతూ ఉంటుంది. మీకు తెలుసా? దానియేలు గ్రంథంలో ఉన్న 12 అధ్యాయాల్లో ఈ 4 చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎవడు పరిశుద్ధంగా ఉంటాడు, ఎవడు ప్రత్యేకించుకుంటాడు, ఎవడు తన్ను ఈ లోకంలోంచి వేరుపరుచుకుంటాడు, కొన్ని నిబంధనలు, కొన్ని సమర్పణలకు వచ్చి ఇది నేను చేయకూడదు, ఇలా నేను ఉండాలి, ఇలా ప్రత్యేకంగా ఉండాలి, నేను క్రైస్తవుడయ్యాను, యేసు రక్తంలో కడుగుబడ్డా, నేను పాపానికి దూరంగా ఉండాలి, అపవిత్రత దూరంగా ఉండాలి, చెడు మాటలకు దూరంగా ఉండాలి, లోక సంబంధమైనటానికి నేను దూరం అయిపోయి ప్రత్యేకంగా ఉండాలి, నా నోట బూతులు రాకూడదు, నా నోట అసహ్యమైన రాకూడదు, నా చూపులు అసహ్యమైన వాటిని చూడకూడదు అని కొన్ని నిబంధనలు కొన్ని చేసుకోవాలండి, ప్రత్యేకించుకోవాలి. ఇప్పుడు దానియేలు చూడండి, అపవిత్రంగా ఉండకూడదని. ఈ మాట చదివినప్పుడు మీరు చాలాసార్లు విన్నారులేండి. నేను ఎప్పటికప్పుడు ధ్యానం చేస్తాను. ఎందుకంటే పవిత్రత గురించిన లోతైన విషయాన్ని మనం తెలుసుకోవాలండి. ఇక్కడ దానియేలు గురించి చూడండి, 8:1-8. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను: మీకు అన్నపానములు నియమించిన రాజుగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడవు నేల. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగుజేతురు. చూసారా దేవుని బిడ్డలారా? ఇక్కడ భోజన పదార్థముల విషయంలో శాఖధాన్యాదులే ఎన్నుకొన్నాడు. మనం ఆలోచించాలి. ఇది మన దృష్టికి ఏమనిపిస్తుందో తెలుసా? ఈ కొత్త నిబంధనల కాలంలో ఉన్న ప్రజలకి ఈ సమర్పణ గురించి ఏమనిపిస్తుంది అంటే, పెద్ద విషయం కాదు అది అనిపిస్తుంది. కానీ అపవిత్రత అనే విషయంలో అది చిన్నదో పెద్దదో వాటన్నిటిలో జాగ్రత్తగా ఉండాలిగా క్రైస్తవులు. హల్లెలూయా. అందుకనే దానియేలు, హజర్యా, హనన్య, మిషాయేలు ఈ 4 కూడా ఆ అపవిత్రమైన వాటిని విషయంలో తమ్మును తాము భద్రపరుచుకున్నారంట. అందుకే దేవుడు ఏం చేశారంట? మీలో ఉన్న సమర్పణ చూసి, వారిలో ఉన్న సమర్పణ చూసి నపుంసకుల అధిపతికి కృపా కటాక్షములు అతడు వీరిని కనికరించినట్లుగా దేవుడే కార్యం చేశారంట. దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా? ఒక అన్యులను కూడా తన బిడ్డల విషయమై కృపా కనికరములు కటాక్షములు మన పైన అధికారులకు కూడా దేవుడు కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఎవరిని బట్టి సమర్పణ ఉంటే, ఎవరిని బట్టి ప్రత్యేకంగా ఉంటే, ఎవరిని బట్టి పవిత్రంగా ఉంటే, ఇవన్నీ ఉండాలండి. మొత్తుకుంటున్నాడు దేవుడు కొన్ని సంవత్సరాలకి ఈ పరిచర్యలో. కొన్ని మార్చుకోవాల్సిన విధానాలు ఉన్నాయండి, మనం మార్చుకోవాలి. ప్రభు రాకడ సమీపిస్తుంది, ఎప్పుడైనా రావచ్చు, ఇంకా సమీపంగా ఉంది. సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 2000 సంవత్సరాలు దాటిపోయిందండి. యేసుప్రభు వారు 2022 సంవత్సరాలు పూర్తయిపోయింది. మనలో సమర్పణ, మన జీవితం ముగింపు వరకు సరే ప్రభు రాలేదనుకుందాం, కానీ అంతం వరకు కూడా అలాగే ఉంటే ఎలాగంటే మార్పు చెందాలి కదండి. దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రత్యేకంగా ఉండుట అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, క్రైస్తవుడైనందుకు యేసును అంగీకరించిన తర్వాత ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండవలెనని ఆజ్ఞాపించుచున్నాడంట. గాడ్ హ్యాస్ కమాండ్ యూ మస్ట్ బీ హోలీ. దేహంలో పాపం పెట్టేసి హోలీ అంటావయ్యా నువ్వు అంటావా? పాపాన్ని జయించుటకే పరిశుద్ధాత్మను పంపాడు కదా. హల్లెలూయా. పోరాటంలో జయం నీదే అవ్వాలి, అంతిమ విజయం. ఏ రోజుకి ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం పోరాటం ఉంది మనిషికి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. కాబట్టి తమను తాము పవిత్రపరుచుకున్నారు, లోకంలో నుంచి ప్రత్యేకించుకున్నారు. వారు అన్యజనుల మధ్య ఉన్న వారి పవిత్రతని కాపాడుకున్నారు. అలాగే మనం కూడా
యేసయ్య తన పరిశుద్ధ రక్తం ద్వారా మనకిచ్చిన పవిత్రతని మనం పాపంలో పడిపోకుండా, శరీరెచ్చుల్లో పడిపోకుండా, లోక సంబంధమైన వాటిలో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా పవిత్రపరచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి, ఆ మాట చెప్పండి అందరూ. ప్రత్యేకంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మీకు ధ్యానంలోకి తీసుకొస్తాను. పదిహేనవ అధ్యాయం, మాథ్యూస్ చాప్టర్ 15, 6. మీరు పారంపర్యాచారం మీరు చదువు తల్లి. మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. చూసారా? వీరేమో దేవుని మాటకి భయపడ్డారు. ఎవరు? దానియేలు, హజర్యా, హనన్య, మిషాయేలు. వీరు భయపడ్డారు. ఎక్కడ దేవుని నామానికి అవమానం వస్తుందో అని అన్ని జనుల మధ్య భయపడ్డారు. కానీ కొంతమంది అంటే ఎలా ఉంటారంట, ఆచారము చొప్పున, ఆచారము నిమిత్తమై దేవుని వాక్యాన్ని కొంతమంది ఏం చేస్తున్నారంట, ఆచారం కోసం నిరర్ధకం చేస్తున్నారంట వాక్యాన్ని. చెప్పండి, ఏం చేస్తున్నారండి? నిరర్ధకం. అంటే నిరర్ధకం అంటే వ్యర్థం చేస్తున్నారండి. వాళ్ళకి ఆచారమే ముఖ్యం, వాక్యం కాదు, ఆచారమే ముఖ్యం. నేను ఈరోజు పొన్నవరం సంఘంలో మాట చెప్పాను. ఎవరైనా మీ వివాహాలు జరగాలంటే ఇక నుంచి తాలిబొట్టు కట్టించేది లేదని చెప్పాను. లేదు, అక్షంతలు లేదు, తాలిబొట్టు లేదు, అట్టయితే చర్చిలో పెళ్లి చేస్తే అది చేయనని చెప్పి కమాండ్మెంట్ గట్టిగా ఆర్డర్ పాస్ చేసేస్తాను. అయిపోయింది. ఇక నా దగ్గర రారు. ఒకవేళ మీరు చెయ్యాలనుకుంటే నన్ను క్షమించండి, మామూలుగా పరిశుద్ధ వివాహం చేస్తా, అట్లా అయితే రండి, రింగ్స్ మార్చుకోవటం వరకే అని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఎంతకాలం ఆచారంలో నడిపించుకుంటూ పోవాలా? ఎంతకాలం అలాంటి వాళ్ళు చెప్పిన దానికి మనం తలగ్గాలి, వాక్యానికి కదా తలగ్గాల్సింది. నువ్వు దేవుని పరిశుద్ధుడు అంటే ఉంటాం, పశువు రాత్రి ఉంటాం మొహానికి. ఇంపార్టెంట్ వాటన్నిటికీ నువ్వు ప్రాముఖ్యత ఇస్తూనే ఉంటావు. ఆచారానికి సంబంధించి పసుపు యాంటీబయాటిక్ అని రాసేస్తూ ఉంటావు. ఉగా నీ గావిడ సరిపోయింది. కానీ ఇలా రాసేవాళ్ళు లేరండి. అమ్మాయి పోయి ఎదురు రాపో, ఆయనకి ఎదురు రాపో. ఏంది ఎదురొచ్చేది? వీళ్ళు కనుక ఎదురొస్తే పాఠమేక బయట. ఎదురు రావాలంటే ఎదురు నిజంగానే ఎదురు పడతారు. ఏజు రక్తం విజయ్. ఇంకా చిన్న చిన్నవి కూడా పోగొట్టుకోవట్లేదు ఈ జనం. కొంతమంది చెప్తూ ఉంటారు, మా ఆవిడ ముందు ఎదురొస్తే నాకు కార్యం జరిగిద్దండి అంట. నిజంగా నీకు జరగదురా ఆ రోజు. పిచ్చి పిచ్చి పనులన్నీ, పారంపర్య ఆచారాలన్నీ చేస్తారు, వాక్యాన్ని నిరర్ధకం చేస్తారు. వీళ్ళు చూడండి, అన్ని జనుల మధ్య ఉన్న రోషం కలిగి ఉన్నారండి వీళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. అన్ని జనుల మధ్య ఉన్న రోషం కలిగి ఉన్నారండి. వారు పవిత్రంగా ఉన్నారు, తమను తాము భద్రపరుచుకుంటున్నారండి. కావాల్సింది అదండి. ఎక్కడ ఉన్నామో ఆ ప్రజల మధ్యలో మనల్ని పరిశుద్ధులుగా ఉండటకు జాగ్రత్త పడవలన్న చిన్న చిన్న వాటి కోసం, ఆచారాల కోసం అమ్మో వదిలిపెట్టకూడదు భక్తిని. దేవుని స్తోత్రం చెప్దాం అందరం కూడా. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్య భాగములో ప్రజలు ఎలా ఉంటున్నారు, ఎలా ఆరాధిస్తున్నారు, మనము ఈ 2023 సంవత్సరంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని దాని ప్రకారం ముందు కొనసాగి ఇంకొంచెం దగ్గరగా దేవునికి అవ్వాలి. హల్లెలూయా. దినదినము మన అంతరంగ పురుషుడు బలపరచబడాలి. 15వ అధ్యాయం 9వ వాక్యం నుంచి, లేకపోతే 7 నుంచి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇక్కడ యెషయా చెప్పిన మాట ఇది. యెషయా ప్రవచించాడు ఏమని? ఇక్కడ మనం గమనిస్తే ప్రజలు పెదవులతో గణపరుస్తున్నారంట. పెదవులు, హృదయము పెదవులు రెండు కలవాలి. అర్థమవుతుందండి? హృదయము పెదవులు రెండు కలవాలి. స్తుతి అనేది పెదవులతోనే గణపరిస్తే, హృదయంలో యేసు లేకపోతే అలాంటి భక్తి కాదు. యేసే అంటారు, ఇలాంటి వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, హృదయంతో నిండు మనసుతో సేవించాలి అని చెప్తున్నాడు. అంటే
వీరు తమ పెదవులతోనే గనపరుచుచున్నారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉన్నారు. హృదయంలో చోటివ్వల. యెషయా గ్రంథకర్త, ప్రవచనకర్త, ఆయన ప్రవచించిన వాక్యది. ప్రజలు ఇలా ఉంటున్నారు అని. మరి మీలో యేసుక్రీస్తు ప్రభు ఉన్న ఎడల మీరు 1 కొరింథీ 3వ అధ్యాయము మరి 16, 17, 18 లేఖనాల ప్రకారం, క్యాన్ యూ రీడ్ ఇట్? ఒకసారి చదువుదాం, చూడండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము మనం ఏమవ్వాలంట? 16, 17 లేఖనాల ప్రకారం దేవుని ఆలయం అవ్వాలి. చెప్పండి, ఏమవ్వాలి? ఆ లేఖనం అక్కర్లేదులేండి, చదవండి. ఆ లేఖనం ప్రకారం ఏమవ్వాలి? దేవుని ఆలయం అవ్వాలి. ఒక్కొక్కళ్ళు ఆలయం అవ్వాలి. కన్స్ట్రక్షన్ ఆలయమై గురిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యమునికి వచ్చిన తర్వాత, ఈ వాక్యం చేత కడగబడుతున్న తర్వాత, పరిశుద్ధాత్ముడి చేత కడగబడి నింపబడుతున్న తర్వాత, మనము దినదినము ఏం చేయాలంటే లోకాన్ని నరికేయాలి, దేవునికి దగ్గర అవ్వాలి, పరిశుద్ధులుగా మారాలి. దేవుని స్తోత్రం. ప్రత్యేకమైన జనం అన్నాడు దేవుడు. అందుకనే ఇక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 4వ వాక్య భాగం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు, 5వ అధ్యాయం 12 నుంచి 5:12. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో. ఆగండి. ఇట్లుండగా ఇక్కడ ఏమంటున్నాడు? ఒక మనుష్యుని ద్వారా వచ్చిన పాపం, అపవిత్రత ఎవరి నుండి వచ్చింది? ఆదాము నుండి వచ్చింది. ఆదాము ఎవరికి లోబడ్డాడు? ఎవరు మాట్లాడినాడు? సాతానికి లోబడ్డాడు. అవ్వ ఎవరికి లోబడింది? సాతానికి లోబడింది. వారు ప్రత్యేకంగా ఉన్నంత కాలము ఏదెను వనములో ప్రత్యేకంగా మహిమతో ఉన్నంత కాలం, ఇంకొక స్వరం విననంత కాలం తమ్మును తాము భద్రపరుచుకున్నారా లేదా? చెప్పండి. వారిని కప్పిందేంటి? మహిమ. హల్లెలూయా, గ్లోరీనెస్. మహిమ వారిని కప్పి ఉన్నప్పుడు వారికి పాపం ఏంటో తెలీదు, శరీరం ఏంటో తెలీదు. దేవుడు స్వయంభవుడైన వాడు, ఆయన వచ్చి వారితో మాట్లాడి వెళ్ళిపోయే అద్భుతమైన సమయాలవి. వీరు ప్రత్యేకంగా నియమించబడి ప్రత్యేకంగా దేవుని ఆ ఏదెను తోటలో నివసించారు, సంతోషించారు. కొన్ని సంవత్సరాలు అలా ఉన్నారు. మీరు గమనించాలి, ఇక్కడ మనుష్యుని ద్వారా వచ్చిన పాపం, అపవిత్రత ఎవరి ద్వారా వచ్చింది? అది ఎవరి నుంచి వచ్చింది? సాతాను నుంచి. ఇప్పుడు చెప్పండి, ఈ మరణం అందరికీ సంప్రాప్తమవుతుంది కదా. ఈ మరణం అంటే మనిషిలోకి వచ్చిందంటే పాపపు బీజం వేయబడింది. ఇప్పుడు ఇది మనిషిని ఏం చేస్తుంది? కొంతకాలానికి చంపేస్తుంది. కానీ దేవుని ప్రణాళిక ఏంటి? మహిమ, గ్లోరీనెస్, పవిత్రత, ప్రత్యేకంగా ఉండుట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ దినములలో అవ్వ ఆదాములు ఏదెను వనంలో తాము భద్రపరుచుకున్నారు. కొంతకాలం పవిత్రంగా ఉన్నారు, మహిమతో ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వాడి మాట, అపవిత్రమైన సాతాను మాట విని అక్కడ వాళ్ళు ఏమైపోయారు? పడిపోయారు. ఇప్పుడు మరణం ఎవరి ద్వారా వచ్చింది? ఆదాము ద్వారా వచ్చింది. నేను చెప్పే కంటెంట్ ఏంటంటే, సబ్జెక్ట్ ఏంటంటే, మొదట వారు కలిగిన మహిమ. హల్లెలూయా. అంత మహిమ చిన్న మాట విననందుకు పోయింది. నేను ఒకటే చెప్తానండి, పాపం చేస్తే ఒకసారి క్షమిస్తాడు దేవుడు. దావీదుని క్షమిస్తాడు, మరల చేయొద్దు. మాటికి చేసే వాళ్ళని మార్పు లేని జనం అంటారు. కాబట్టి మనం దేవుని పాదాల చెంత ఒక మంచి నిర్ణయం తీసుకొని, ప్రభువా
నేను ఈ 2023 సంవత్సరంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను, దాని మీద నేను స్థిరపడాలి. కొంతమంది నిలబడలేమని చేయరు. నిలబడలేమని చేయకపోతే ఎలాగండి? నిలబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. మొదట పవిత్రంగా ఉన్నారు, తర్వాత ఏమయ్యారు? పడిపోయారు. రక్షణ పొందిన తర్వాత పవిత్రంగా ఉంటున్నాం, కానీ అపవాది శోధిస్తూ ఉన్నాడు. తర్వాత చదవండి ఈ వాక్యాన్ని. లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగునే మనుష్యులందరూ పాపము చేసినందున. ఎవడు పాపి కాదు ఈ లోకంలో? ఎవ్రీ మ్యాన్, ఆల్ జనరేషన్స్, ప్రతి మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి. దట్స్ ఆల్. అర్థమైపోయిందా? మరణం ఎందుకు వస్తుంది? బికాజ్ ఆఫ్ సిన్, పాపము. చాలామంది ఇప్పుడు వచ్చే జనరేషన్స్ అంటారు, చిన్నపిల్లలు, అది మేమేం చేయలేదు కన్నా మేము ఎందుకు చచ్చిపోవాలి అని అడిగారు. అసలు మా తల్లిదండ్రులు మేము కనమన్నావా అన్న? అసలు మేము లేకుండా మాకు ఎందుకన్నా ఈ పుట్టిన తర్వాత వీళ్ళు గంట మళ్ళీ మేము పెరిగి పెద్దవాళ్ళు అవటం, మేము కూడా ముసలాళ్ళు, మేము చచ్చిపోవటం, మా కష్టాలు, ఈ బాధనంత అవసరమా అని అడిగారు నన్ను యవనస్తులు. నేను అన్నాను, ఇది నీ తప్పు కాదులే, ఎప్పుడో జరిగింది, నువ్వు దాని గురించి మాట్లాడి ప్రస్తుతం అంత డీప్గా వెళ్ళబాకు, సంతోషంగా ఉండయ్యా యవనస్తుడు, నువ్వు వేరే ఆలోచించబాకని. ఏం చెబుతావు ఇంకా అలాంటి వ్యక్తికి? ఇప్పుడు మీరు ఈ వాక్యంలో మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది అని అంటున్నాడు కదా. అసలు మొదట చేసింది ఎవరు? వాళ్ళ వరకు మరణం ఉండి మనకు లేకుండా ఉంటే ఎంత బాగుండేది చెప్పండి. తప్పు చేసింది వాళ్ళిద్దరితోనే వదిలేసేసి దేవుడు వాళ్ళిద్దరిని కొంత 100 ఏళ్ళు 1000 ఏళ్ళు బతికారో, 1000 ఏళ్ళు బతికి చచ్చిపోయారా, ఓకే. ఆ తర్వాత నుంచి వచ్చే జనం మొత్తం ఎందుకు అట్లా శాశ్వతంగా బతకలేదు? ఎందుకంటే ఆ బీజమే వచ్చింది కనుక మరణం సంప్రాప్తమైంది. ఆ ఆదామును పోలి, లేకపోతే ఆదాము వంశీకులు అవ్వ ఆదాముల రక్తం మనుషులకి జీవం ఇవ్వలేదు కదా. అందుకే యేసు ప్రభువు ఏం చేశారంటే, అవ్వ ఆదాముల రక్తం శాశ్వత కరెక్ట్ కాదనే దేవుడు తన పరిశుద్ధ రక్తంతో ఈ లోకంలో పుట్టాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. పరిశుద్ధమైన శరీరంతో పుట్టాడు ఆయన. హల్లెలూయా. అవ్వ ఆదాముల రక్తం మనుషుల పాప విమోచన కలుగు చేయదని తెలుసు ఆయనకి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు వారి స్వయంగా ఈ లోకానికి మానవ జన్మ ఎత్తవలసి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రత్యేకంగా ఉండాలి యేసు ప్రభు కూడా ఇక్కడికి వచ్చి. హల్లెలూయా. లేడా? యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకంగా జీవించలేదా? ఆయన ఈ లోకంలో పుట్టి దాసుని రూపం ధరించి అన్ని విషయాలు తను తగ్గించుకొని, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని అన్ని విషయాలు తాను ప్రత్యేకంగా ఏంటో చూపించలేదా మనకి? హీ షోస్. ఆయన మనకు చూపించాడు, ఇలాగుండండి మీరు అని. ఆమేన్, హల్లెలూయా. దీన్ని అపోస్తలులకు కూడా నేర్పించాడు. ఇలా ఉండండి మీరు, ఇలా ఉండొచ్చు అని చెప్పాడు. ఆమేన్. బిడ్డలారా, ప్రత్యేకంగా తర్వాత చదవండి, ఈ మాట వివరిద్దాం త్వరగా. ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకంలో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినా మరణం ఏలుబడి చేసిందిగా. అయినా మనుషుల మీద ఏముంది ధర్మశాస్త్రం లేకముందు? ఇదేంటి మాట్లాడరు? ధర్మశాస్త్రం లేకముందు మరణం ఉందా లేదా? వచ్చిన తర్వాత పాపం ఇది అని తెలిసిందా లేదా? ఇది చేయకూడదు, ఇలా ఉండాలి అని దేవుడు చెప్తేనే తెలిసింది. లేకపోతే అంతకుముందుకి మనుషులుగా అంతే, అందుకే ఇష్టానుసారంగా బతికారుగా. తెలియకే పాపం చేశారా? తెలిసి కూడా చేశారుగా ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత. అసలు అప్పటి నుంచి ఇప్పుడు మీరు బాప్తిసం పొందారుగా, అప్పటి నుంచి ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? ప్రతి వారిని దేవుడు దుర్బిడి చేసి, లేకపోతే ఎలా చూసి స్కాన్ చేస్తే బాగు, ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్ పాస్టర్ గారికి ఇస్తే బాగు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చర్చికి ఎవరు రారు? ఆమేన్. మాట్లాడరేమండి? సౌండ్ రావట్లేదేంటి ఇక్కడ? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎప్పుడు రిపోర్ట్ అప్పుడు పైనుంచి వచ్చేస్తే బాగుంటుంది. ఇక్కడ మనం చదువుతాం తర్వాత. తర్వాత అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. మోషే మంచోడేగా.
హల్లెలూయా. ఆ బీజమే అవ్వ ఆదాముల దగ్గర నుంచి వచ్చిన బీజమే మోషే కూడా. అసలు అంతెందుకు, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎందుకు మరణించాడు? అవ్వ ఆదాముల బీజం ఉందనా? ఆహాహా, కాదు కాదు. ఆయనలో ఆ బీజం లేదు. ఆయన తన్ను తాను మరణానికి అప్పగించుకోవడానికి కారణం మన విమోచన కొరకే. ఈ అవ్వ ఆదాముల బ్లడ్ పూర్తిగా పోవాలి, నిత్య జీవం వీళ్ళకి రావాలని ఆ శాపం, ఆ పాపం అంతా కొట్టేశాడు దేవుడు యేసు రక్త విజయం. హల్లెలూయా. ఆదామును పోలి మరణం ఏలుబడి చేసింది, కానీ యేసు ప్రభు ప్రత్యేకంగా ఉండి, పరిశుద్ధంగా ఉండి, పరిశుద్ధత కలిగిన దేవుడై ఉండి, ఆయన మన పాపం నిమిత్తం అర్పణగా బలిగా అయిపోయాడు. ఇప్పుడు మన పాపాలు ఆయన మీద మోసుకున్నాడు. ఇప్పుడు మనం విడుదల అయిపోయాము. ఆదాము నుంచి పోలిన ప్రతి పాపము క్షమించబడింది, ఇక నిత్య జీవం ఇవ్వబడింది. ఆమేన్. నేను అందుకే అంటాను, యేసు రక్తం, బైబిల్లో ఉన్నమాట, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనుషుల్ని ఏం చేస్తుందంట? పవిత్రపరచును, పవిత్రపరచును. వాట్ ఆర్ యూ డూయింగ్? సిన్, వాట్ ఎవర్ ద సిన్, అది ఏ పాపమైనా నా ప్రభు తన రక్తంతో కడిగేసి మనలందరినీ శుద్ధి చేయగలిగిన వాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఉండటం నేర్చుకోవాలి. అవాదాములు కొంతకాలం ప్రత్యేకంగా ఉన్నారు, కానీ తర్వాత పడిపోయారు. అలా కాదు. యేసుక్రీస్తు ప్రభులాగా తాను బ్రతికినంతకాలం పరిశుద్ధత కలిగి ఉన్నాడు. అలాగ ప్రత్యేకంగా ఉండాలి మనం. ఈ లోక సంబంధమైన ఆచారాలు, వ్యవహారాలు చేయటానికి వీల్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 22 చాలా అద్భుతమైన మాట ఒకటి రాయించాడు అక్కడ పరిశుద్ధాత్ముడు. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, ఇప్పుడు మనము ఆ అపవిత్రత నుంచి, ఆ దాస్యపు కాడి నుంచి విమోచించబడి దేవునికి దాసులైనందున. ఎవరికి దాసులైతే పరిశుద్ధత వచ్చింది? దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగటయే మీ ఫలము. చూసారా, దాసులైతే మనకు కలిగింది ఏంటంటే క్రీస్తు ద్వారా పరిశుద్ధత. హల్లెలూయా. హోలీనెస్. ఒకప్పుడు ప్రత్యేకంగా లేం. ఇదివరకు నేను మీకు ఇందాక చెప్పాను, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1-2 వాక్యాల్లో నాజీరగుటకు తమను తాము ప్రతిష్ఠించుకునేవాళ్ళు. ఇప్పుడు వినండి, సంసోన్ భార్య, సంసోన్ తల్లి తన గర్భవతి అయింది కదా, అవునా? ఆ టైంలో ఏం తినద్దన్నాడు? ప్రత్యేకంగా ఉండదు అని అంటాను. అవసరమా? ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ఉందా? ధర్మశాస్త్రం ఉందా లేదా? ఉంది. మనోహ కాలంలో ధర్మశాస్త్రం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు వినండి దేవుని బిడ్డలారా, అంటే మనుషులను దేవుడు ఎంచుకొని తన కార్యాలు జరిగించడానికి ఒక స్త్రీని ఎన్నుకొని, ఆ స్త్రీకి కొన్ని రూల్స్ చెప్పి, నువ్వు ఇలా ఉంటే, ఒక నాజీరుగా ఉంటే, తల్లిగా నువ్వు కూడా నాజీరులోకి రాగలిగితే నీకు పుట్టబోయేవాడు ఇశ్రాయేలును కాపాడుతాడు. ఆ ప్రజలను కాపాడని ప్రత్యేకించుకునేవాడు అవసరమా? అవును. ఎందుకంటే లోకం ఇది. ఇందులో నుంచి ప్రత్యేకించుకున్నవాడే ఈ లోకంలో ఉన్న జనుల్ని జయించగలడు, వారికి విజయాన్ని చేకూర్చగలడు, లేకపోతే వారి పక్షాన్ని యుద్ధం చేయగలడు, లేకపోతే ప్రత్యేకంగా ఉండి దేవుని కార్యాలు చేయగలడు. అర్థమైందా? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటంటే, మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? ఏమై ఉన్నారు? ఈ లోకానికి మనం ఏమంట? ఉప్పు. ఉప్పు ఎందుకు అవ్వాలి చెప్తా ఒక మాట. ఉప్పు ఏం చేస్తా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లాస్ట్ మాట ఇది. ఈ పరిశుద్ధత గురించి, ప్రత్యేకం గురించి సంవత్సరాలు బోధించవచ్చు. ప్రత్యేకత గురించి బైబిల్ అంతా ప్రత్యేకించుకోవటమనే ఉంది. వినండి, ఈ లోకానికి మనము ఎందుకు ఉప్పు అవ్వాలి? యేసు ప్రభువు అన్నాడు, మీరు ఈ లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. ఉప్పు అనేసరికి దాని లక్షణాలు ఏంటి? 7 లక్షణాలు ఉన్నాయి దానికి. సరే, అవి పక్కన పెడితే ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఒకటే చెప్తాను. సముద్రంలో నుంచి ఉప్పు ఏం చేయబడుతుంది? అసలు ముందు వేరు చేయబడుతుంది. చెప్పండి, సముద్రంలో నుంచి ఉప్పు ఏం చేయబడుతుంది? వేరు చేయబడుతుంది. ఇప్పుడు సముద్రము అనబడిన లోకంలో నుంచి మనం ఏం చేయబడాలి? వేరు చేయబడాలి. వేరు చేయబడిన తర్వాత ఆ ఉప్పులోని గుణం ఏంటి? అసలు ముందు లక్షణం చప్పగా ఉంటుందా? ఉప్పగా ఉంటుంది, అవునా? దాని లక్షణం ఏంటి? దేనికోసం వాడతారు? అది మనకి రుచిని కలిగించేది, అవునా? ఒకటి, ఈ లోకంలో నుంచి ఉప్పు అనబడిన మనము వేరవి.
ప్రత్యేకంగా జీవించాలి. కానీ ఆ జీవించే విధానం అనేక మందికి రుచిగలిదిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఉప్పు చెడిపోకుండా చేస్తుంది, పదార్థాలను ఏం చేస్తుంది? చెడిపోకుండా చేస్తుంది. ఇప్పుడు వినండి, మనము కూడా లోకానికి ఉప్పు అయి ఉన్నప్పుడు అనేకుల కొరకు మనము పరిచర్య విషయంలో కానీ, సేవ విషయంలో కానీ, ప్రార్థన విషయం అనేకులు పాడవకుండా ప్రార్థించేవారం అవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఉప్పులో గుణం ఏంటంటే అది అనేకులకు ఉపయోగపడేదిగా, లోకానికి వేరైందిగా కనబడుతుంది. మనం కూడా అంతే, ప్రత్యేకంగా ఉండాలి. ఉప్పు వేరు చవదా? సముద్రం నుంచి వేరు చేయట్లేదా? మాట్లాడండి. అంటే దాని అర్థం ఏంటి? మనం ప్రత్యేకంగా ఉండాలి. మనం ప్రత్యేకంగా ఉంటే మన ద్వారా ఈ లోకంలో కొంతమందినైనా బతికించవచ్చు, ప్రార్థన చేసి కొంతమందినైనా దేవుని వైపు లాగొచ్చు. హల్లెలూయా. మనం ప్రత్యేకించుకోకుండా కాసేపు సముద్రంలో ఉంటాం, కాసేపు లోకంలో ఉంటాం, కాసేపు ప్రత్యేకంగా ఉంటాం, కాసేపు సముద్రంలో ఉంటే కుదరదు, వేరైపోవాలి. హల్లెలూయా. వేరవ్వవా? యూ హ్యావ్ టు గో సపరేట్. నువ్వు ప్రత్యేకించబడాలి, లోకం నుంచి వేరైపోవాలి. యేసు ప్రభు దగ్గరికి ఓ యవనస్తుడు వచ్చి అంటాడు, అయ్యా, అందరు చూస్తా ఉంటే పరుగున వచ్చి మోకరిల్లుతాడు ఆయన ముందు. నిత్య జీవనకు వారసున్నాడు, నేను ఏం చేయాలి చెప్పానంటే, యేసు ప్రభు అంటాడు, ఏం చేయాలి నాయనా? నీ ధర్మశాస్త్రం నీకు తెలియదేముంది? చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నావుగా, ఏముంది? నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ అని ధర్మశాస్త్రం, నీ పొరుగుని ప్రేమించు అని చెప్తే, చిన్నప్పటి నుంచి నేను ఏం అనుసరిస్తూనే ఉన్నాను. అట్టంటప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? అన్నీ నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నేను ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను అని అంటాడు. ఇంకా ఉండబట్టలేక, ఇంకా నేను అద్భుతంగా ఇంకా దేవుని పూర్తిగా తెలుసుకోవాలి, ఇంకా సమర్పణలోకి వచ్చేయాలంటే, అవునా అయితే ఓ పని చేయి, చేస్తావా? మీరు చెప్పండి అని అంటాడు. ఏం లేదు, నీకు కలిగింది మొత్తం అమ్మి పేదలకు ఇచ్చేయి, నన్ను వెంబడించి అన్నాడు. యేసు రక్తమే చేయి. పరిపూర్ణులగుటకు కోరిన ఎడల లోకంలో ఉన్న ఆశలు, కోరికలు చంపేసుకొని ప్రత్యేకంగా ఉండయా, నన్ను వెంబడించు అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. వదిలేసుకొని ఆయన అన్ని కోరికలు దేహంలో పెట్టేసుకొని ప్రభా 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 బలిపీఠం అయ్యా, సమర్పణ అయ్యా, ఉపదేశం ఎవరెత్తారు అలాగే నీకు ఆ దీవెనలో? ముందు నీలో రావాలి. హల్లెలూయా. ఈ వదిలిపెట్టడానికి మనసు ఒప్పక యేసు ప్రభునైనా వదిలేశాడు, కానీ ఆస్తిని వదిలేలా. ఎవరు? ఆ యవనస్తుడు నిరాశపడి ఏందో కొద్దిగా ఆయన చెప్పిన మన ఉపదేశానికి లోబడలేక, అవి వదులుకోలేక అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. మరి ఏం కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు, మొత్తానికి ఆడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రభుతో అయితే లేడు. బాప్తిస్మిచ్చి యోహాను. బైబిల్లో రాయబడిన పరిశుద్ధుల గురించి చెప్పాలంటే చాలా టైం పట్టింది. బాప్తిస్మిచ్చి యోహాను మండుచు ప్రకాశించే దీపం అన్నాడు కదా, ప్రభు మంచి సాక్ష్యం ఇచ్చాడు ఆయన గురించి. కానీ ఈ దీపం అనేక మందికి కొంతకాలం వెలిగించింది. ఇతడు ఎలా జీవించాడు? ఎలిజబెత్కి ఏమైనా రూల్స్ చెప్పారా? గబ్రియల్ దేవదూత ఎలిజబెత్కి ఏమైనా రూల్స్ చెప్పారా? లేదు. నువ్వు ఎట్లా ఉండాలి, నువ్వు అలా ఉండాలి అని చెప్పాలి. ఆవిడ పరిశుద్ధంగానే ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎలిజబెత్ కనిన తర్వాత అండి, ఆ రహస్యంగా ఆయన హిస్టరీ ఏంటో చాలామందికి తెలియదు. చాలా పవిత్రంగా బ్రతికాడండి ఆయన, చాలా జాగ్రత్తగా బ్రతికాడండి. వారు అప్పటికే ముసలివాళ్ళు కనుక వాళ్ళ తల్లిదండ్రులు మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత వేరొక గోత్రం వాళ్ళు తీసుకొని యోహాను గారిని పెంచారండి. పెంచిన తర్వాత దేవుని ఆత్మస్వరం అతనికి వినబడిన తర్వాత ఆయన అరణ్యమునకు తన్ను తాను ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయి ఇక రాలేదండి. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు ప్రార్థనలో గడిపాడండి ఒక్కడిగా. ప్రత్యేకించుకున్నాడు. సమయం వచ్చింది, ప్రత్యేకించుకొని ప్రార్థన విజ్ఞాపన చేసి దేవుని స్వరాన్ని విని ఒక గొప్ప ప్రవక్తగా తయారయ్యి భూలోకానిలో ఆ గలిలయ, సమరయ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ దేవుని స్వార్థను, మారు మనసును బోధించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రత్యేకించుకుంటేనే ప్రార్థన విజ్ఞాపనలు అంగీకరించబడతాయి. మనం ప్రత్యేకించుకోకపోతే విజ్ఞాపనలు ఎలా అంగీకరించబడతాయి? ఇప్పుడు బలిపీఠం మీదకి తీసుకొచ్చిన అర్పణ అది అంగీకరించబడితే కాలి బూడిదైపోతే ఆ బూడిద తీసుకెళ్ళి అవతల పరిశుద్ధ స్థలంలో వేరే చోట వేసేస్తే అంగీకరించబడింది అని అర్థం కదా. ఇప్పుడు మనం
దానియేలు తానున్న చోట పరిశుద్ధంగా ఉన్నాడు. మనము ఉన్న ప్రతి స్థలములో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న మన జీవితం, మన కుటుంబం, మన వ్యవహారం నడుస్తాం. ఇందులో భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నాం. మనం పరిశుద్ధంగా ఎందుకు ఉండకూడదు? ఉండాలి. పరిశుద్ధతయే మనకు ఫలముగా ఉండాలి. ప్రత్యేకంగా జీవించాలి. ఇదే ఈరోజు టాపిక్ అండి. ప్రత్యేకంగా జీవించాలి. ఆ మంచి నిర్ణయాలు తీసుకోండి. ప్రత్యేకంగా ఉండండి. లోకంలో అది నీకు నష్టమే చేకూర్చిన, ప్రత్యేకంగా ఉండేటప్పుడు అది నీకు నష్టమే చేకూర్చిన, దాన్ని నష్టం అన్నప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేకతని, సపరేట్నెస్ని, నువ్వు ప్రత్యేకతను కోల్పోవద్దు. నువ్వు దేవుని బిడ్డవి. ప్రభు నేను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి, కృపనివ్వండి. విన్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. పరిశుద్ధత ఫలముగా జీవించాలన్నాం. అలాగనే ప్రత్యేకంగా ఉండుడని మీరు చెప్పారు. మేము ఈ లోకంలో ప్రభువా సముద్రంలో నుంచి ఉప్పు వేరైనట్లుగా మేము పూర్తిగా ఈ లోకంలోంచి వేరుబాటు జీవితంలోకి రావాలి, వేరైపోవాలి. తండ్రి, దానియేలు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. నాజీరు చేసుకునే కృపలో నడిపించండి. మమ్మల్ని మేము ప్రత్యేకంగా ఉండాలి. లోక సంబంధమైన వాటిలో దేనిలో మేము పాలు పంపులు పొందకుండా మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకోవాలి. సహాయం చేయండి ప్రభా. మా అందరి ఏడల కృప చూపించండి. ఈ విశ్రాంతి దిన ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించిన రేపు జరిగే పునరుద్ధాన దినపు సంఘ ఆరాధనలన్నీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా జరిగించండి. మా ప్రయాణాల్లో తోడే ఉండండి. వచ్చిన వారిని దీవించండి, సంఘాన్ని ఆశీర్వదించండి. ప్రథమ గారిని ముట్టి స్వస్థపరిచి పూర్ణ స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి. మా కుటుంబాలకు నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. నీ దక్షిణ హస్తాన్ని మా కుటుంబాలకు తోడుగా ఉంచండి. ఇక్కడ వచ్చిన సంఘ బిడ్డల కుటుంబాలకు నీ సన్నిధి తోడుగా ఉంచండి. నీ కాపుదల్లో భద్రపరచండి. రేపు జరిగే పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా జరిగించండి. సకల శోధనలు తొలగించి, అడ్డంకులను తొలగించి, లయపరిచి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొందుకున్నాను తండ్రి. ఆమేన్.